ఈరోజు కూడా రాత్రంతా మేల్కొనే ఉంటావా? రాజు చక్రవర్తి అలా అంటే పాలించేవాడు. చక్రవర్తి అంటే రాజుకే రాజు. అన్నిటినీ అదుపులో పెట్టుకునేవాడే నాయకుడు. అలాగే కదా. ఏమైందే నీకు? పిచ్చి పట్టిందా? ఇలాగే ఉంటే పిచ్చిదాన్నైపోతా. ఈ చక్రవర్తి డైరెక్టర్ జనరల్ నన్నే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చాలు చాలు, పడుకో, నిద్రపో. ఉండమ్మా. ఒక అడవిలో ఆదివాసీ గ్రామం లోపల ఆయన ఏం చేశారని తెలుసుకోద్దాం. నాకు మూడ్ లేదే. ఇలాంటి హంతకుల హిస్టరీ చదివే నేను పెద్దదాన్నయ్యాను. ఆ విషయం తెలుసా? కానీ అవి పాఠాలని అనుకోకు. హత్య చేసే వాళ్ళ చరిత్ర, అది చదివే పుస్తకమా? సో క్రూవల్. దొరికావా? ఎవర్రా నువ్వు? పట్టుకోలేని అడవి కుందులు అనుకున్నావా? నీకు తెలుసురా, లేదా నువ్వు తప్పించుకోవడానికి అంత పెద్ద పోరాటం చేసుండేవాడివి కాదుగా. మీరందరూ చంద్రుని పిలిచే నాయకుడు ఆదిత్య అని నీకు మాత్రమే తెలిసిన చోటులో నువ్వు కాపలా కాస్తున్నావు. నీకు మాత్రమే తెలిసిన అడవిలో ఉన్న ఒక ప్రదేశంలో స్టేట్ని ఎదిరించి యుద్ధం చేసే ఆ క్రిమినల్ని మేము ఎన్నో ఏళ్లగా వెతుకుతున్నాము. ముందు కేరళలో, తర్వాత ఒరిస్సాలో, ఇంకా వారంగల్లో, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆదివాసులున్న గ్రామం నుంచి ఇలా ఎన్నో గ్రామాలకి తిరుగుతున్నాడు. తనని కాపాడడానికి మీలాంటి పిచ్చన కొడుకులున్నారు. చెప్పు, ఆ చంద్రు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్తావా చెప్పవా? లేదా జరిగేదే వేరు. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. మట్టి తినే వీళ్ళకి తెలివి ఎక్కువైంది, కానీ ఏంటి బుద్ధి తక్కువైనది. కాదర్ సార్, ఈ విశ్వాసం ఉన్న కుక్కకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సార్ చెప్పింది విన్నావు కదా. పోలీసులు వెతికే ఇండియాలోనే అతిపెద్ద నిందితుడినే నువ్వు దాచిపెట్టావు. ఎక్కడున్నాడో చెప్పావంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేదంటే మిగతా వాళ్ళకి ఏ పరిస్థితో తెలుసు కదా. వాడెక్కడున్నాడు అని ఈ ప్రపంచంలో నీకు ఒక్కడికే తెలుసు. చెప్పరా, చంద్రు ఎక్కడున్నాడు? ఎందుకురా అడవిలో దాచిపెట్టి నీ ప్రాణాన్ని పండంగా పెడుతున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పరా. నీ పొగరు మాకు చూపించావంటే నేనేం చేస్తా మాకే తెలీదు. సమాధానం చెప్పరా. నిజం చెప్తున్నాను సార్, ఆయన మా ఊరికి వచ్చాడు.
ఈ పాటకి చాలా అర్థం ఉంది. ఆకలేసేవాడికి విందు భోజనం పెట్టేలాంటి పాట. మన గ్రామానికి మాత్రమే కాదు, ఎన్నో గ్రామాలకు రక్షకుడే ఈ చంద్రు. పాట వినేంతవరకే కాదు, పాటలో నేర్చుకున్న మంచి విషయాలని కూడా మనం పాటించాలి. ఎన్నో సంవత్సరాలుగా రంగు వల్ల, కులం వల్ల, మతం వల్ల కష్టాలు పడి బాధపడిన మన సమూహం ఇక మీదటైనా నిలబడి గెలవాలి మన అభివృద్ధి కోసమని చెప్పి గజనాలో ఉన్న డబ్బుని దొంగలించే వాళ్లకు ఎదురుగా ఒక్కడుగైనా ముందెత్తి పెట్టాలని చంద్రు అన్న చెప్తున్నారు. మంచిగా బ్రతకాలనే హక్కు వాళ్లకు ఉన్నలాగా మనందరికీ కూడా ఉంది. మిగతా వాళ్ళు తినేసి పడేసిన ఎంగిలి మీద మనం బ్రతకకూడదు. మనిషిగా పుట్టిన ప్రతివాడికి సమానంగా హక్కు ఉంది. ఎంత మనం తక్కువసి పడేసినా సరే అది మళ్ళీ మొలుస్తుంది. ఈ కమ్యూనిస్టు చెట్టు. కాదర్, సార్, ఎక్కడ్రా వాడు? పాట ద్వారా మాట్లాడే మీ నాయకుడు చంద్రు. తెలియదు. తెలీదా? నీకు తెలిసేలా చేస్తాను, పదరా. వీణి లోపలికి ఎక్కించు. అన్న, లుసిలిపో వస్తున్నారు, లుసిలిపో వస్తున్నారు, పద. కామ్రేడ్, కురానాథ్సో ఈ క్లిప్ వస్తే ఏంటర్థం? అదొక పాస్కోడ్ లాంటిది. మా నాన్న జాన్ గారే చెప్పారు. ఇలాంటప్పుడు అలా అనడమే మంచిది. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పదాన్ని తిప్పి తిప్పి చెప్పాలి. లుసిలిపో అంటే పోలీసులు వస్తున్నారని అర్థమని. ఇప్పుడు వెరీ అర్థమైందా? గుడ్, నువ్వే అసలైన కామ్రేడ్. మాటల్ని ఇలా మార్చి చెప్పడం మంచి విషయమే. వాళ్ళకి అర్థం కాదు. మిమ్మల్ని కాపాడడం కోసం ఇంగులాబ్, 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 ఇంగులాబ్,